హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి పక్కదారిలోకి వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే వాళ్ళు ఓటమి పాలయ్యారో అప్పటి నుంచి కంటిన్యూస్గా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి. అయితే దీనికి సంబంధించి సీనియర్ నేతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కార్పొరేటర్లు అందరూ కూడా అటు సడన్గా మేము రాజీనామా చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డికి లేఖ పంపించడము, అదేవిధంగా కొద్ది రోజుల్లోనే ఆ 3 కండువాలలో అదర్ జనసేన కండువా అయినా, లేకపోతే టీడీపీ కండువా అయినా, లేకపోతే బీజేపీ కండువా అయినా వేసుకొని కనిపిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కీలక నేతలు పార్టీని వదిలేసిపోగా, అయితే ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పొత్తుల సునీత వైసీపీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెప్పగా, అయితే మేపిదేవి వెంకటరమణ పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తున్న చర్చ అయితే ఎమ్మెల్సీగా ఉన్న తను మాత్రం పార్టీకి రాజీనామా చేస్తున్నానని, గత ఎన్నికలకు సంబంధించి ఓడిపోయినప్పటి నుంచి కూడా తాను ఎక్కువగా ఎలాంటి కార్యక్రమాలలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా ఎక్కువగా పాల్గొనట్లేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే ఇంకా రాజీనామా చేస్తున్నాను నేను పార్టీకి అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి లోతుల్లోకి వెళ్తే 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయితే ఇంకా 2024లో అప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి 2024 ఎన్నికలలో వచ్చి ఈసారి కూడా ఆవిడ ఓడిపోవడం జరిగింది. ఇక ఓడిపోయిన బాధ జీర్ణించుకోలేక ప్రజెంట్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నేను రాజీనామా చేస్తున్నానని, ఇక నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్తానో ఏంటి అనేది ఇంకా ఏమీ ఆలోచించుకోలేదంటూ దీనికి సంబంధించిన వార్తలు అయితే ఎక్కువగా చెక్కలు కొడుతున్నాయి. అయితే ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకి సంబంధించి ఎక్కడా కూడా ఏ వార్త వినిపించలేదు. ఇక దీనితో పాటు ఇంకా ఎంతోమంది కూడా రాజీనామా చేశారు అనే వార్తలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక తిను రాజీనామా చేయడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఒక పెద్ద షాక్గా నిలిచింది అనుకోవచ్చు. మరి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే తినతో పాటు ఇంకా ఎంతోమంది రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ కొన్ని లేఖలు కూడా వెళ్ళాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.